హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఛానల్. అండ్ ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళినైతే నిన్న టోటల్గా రియల్మీ నుంచి హంగామా అయితే మొత్తం జరిగింది. ఎందుకంటే ఏకంగా 4 ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అయితే చేసింది. ఆ 4 లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ లో 1 వచ్చేసరికి రియల్మీ వాచ్, నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ పర్స్ న్యూ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ పవర్ బ్యాక్ 2 అనమాట. అండ్ మరి ఈ యొక్క ఈవెంట్ లో వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ రియల్మీ టీవీ అనేది అందరూ అయితే అనుకున్నారు. బట్ ఇక్కడ బిస్కెట్ అయితే వేసింది. బిస్కెట్ తినండి బాబు అండ్ చల్లగా కూర్చోండి అనేది అన్నదనమాట రియల్మీ. ఎందుకంటే అందరు ఎక్స్పెక్ట్ చేశారు 55 ఇంచెస్ క్యూడీ టీవీని అయితే ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ మన సబ్స్క్రైబర్స్ లో చాలా వరకు డిసప్పాయింట్ అయ్యారు. అండ్ నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే రియల్మీ 55 ఇంచెస్ టీవీ అండ్ 1+ మాదిరిగా తీసుకొచ్చి హల్చల్ చేస్తుందేమో అనుకుంటే మాత్రం అండ్ మొత్తానికైతే నిల్ అయితే అయిందనమాట. అండ్ మరి ఈ రియల్మీ టీవీ నుంచి వచ్చిన అండ్ ఈ యొక్క టీవీస్ 32 ఇంచెస్ అయినా అండ్ 43 ఇంచెస్ అయినా మరి ఈ యొక్క టీవీస్ ని మనం తీసుకోవచ్చా, తీసుకోకూడదా? అండ్ అదేవిధంగా రియల్మీ టీవీ తీసుకోకపోతే మరి ఏ టీవీ తీసుకోవాలి అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో నీకు ఫుల్ గా క్లియర్ గా చెప్పబోతున్నాను. అండ్ అది నా ఒపీనియన్. మరి మీ ఆ ఒపీనియన్ మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. నా యొక్క ఒపీనియన్ మీకు కూడా నచ్చి లైక్ చేశారనుకోండి అండ్ మరి అదర్ ఫ్రెండ్స్ కూడా చేరుతుంది, వాళ్ళకి కూడా నచ్చొచ్చు. అండ్ అందుకే లైక్ అయితే చేయండి, లైక్ చేయకుండా అయితే వెళ్ళకండి. అండ్ అదేవిధంగా మరి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్ లో అదర్ సోషల్ మీడియాలో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టండి, గంట పగిలిపోవాలంతే. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లేట్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ రియల్మీ వచ్చేసరికి అండ్ ఎల్ఈడి టీవీస్ అయితే తీసుకుని అయితే వచ్చింది. అండ్ 4K టీవీస్ అయితే తీసుకురాలేదు. అట్లీస్ట్ QLED టీవీ కూడా తీసుకుని అయితే రాలేదు. బట్ నా యొక్క సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ అండ్ 43 ఇంచెస్ అయినా కానీ 4K టీవీ తీసుకొచ్చి ఉంటే ఇంకా చాలా బాగా అయితే ఉండేది. మరి ఎల్ఈడి టీవీ తీసుకొచ్చి అండ్ రియల్మీ తప్పు అయితే చేసినట్టే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో దాని గురించి కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి రియల్మీ నుంచి వచ్చిన ఈ 32 ఇంచెస్ టీవీ అయినా కానీ 43 ఇంచెస్ టీవీ అయినా కానీ మరి దీని యొక్క స్పెక్స్ అండ్ ప్రైస్ విషయాలు చెప్పుకున్న తర్వాత మరి ఈ రెండు టీవీలు మనం ఏ టీవీ తీసుకోవాలి అండ్ మరి 32 ఇంచెస్ టీవీ తీసుకోవాలా, 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలా, మరి రెండు టీవీలు ఒకటి తీసుకోకపోతే మరి ఏ టీవీస్ బెటర్ అయితే ఉన్నాయి అనే దాని గురించి మనం ఈ యొక్క వీడియోలో అయితే చెప్పుకోబోతున్నాం అనమాట. అండ్ రియల్మీ వచ్చేసరికి 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ అండ్ అదేవిధంగా 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ తీసుకుని అయితే వచ్చింది. 32 ఇంచెస్ టీవీ వచ్చేసరికి హెచ్డీ టీవీ అనమాట. 1366x768 రెజల్యూషన్ తోటి అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఏదైతే ఫుల్ హెచ్డీ అండ్ 43 ఇంచెస్ టీవీ అయితే ఉందో ఇది వచ్చేసరికి 1920 అండ్ 1080 రెజల్యూషన్ తోటి రావడం అయితే జరుగుతుంది. మరి రెండు టీవీల యొక్క అండ్ స్పెక్స్ విషయానికి వెళ్ళినట్టయితే ఈ రెండు టీవీలు వచ్చేసరికి మనకు ప్రీమియం bezel-less డిజైన్ తోటి తీసుకుని అయితే వచ్చారు. అండ్ ఈ రెండు టీవీలో వచ్చేసరికి క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్ అయితే వాడారు. అండ్ మాధవ్ సేద్ చెప్పిన దాని ప్రకారం వచ్చేసరికి ఈ యొక్క క్రోమా బూస్ట్ టెక్నాలజీ ఆల్రెడీ రియల్మీ మొబైల్స్ అయితే వాడుతున్నారు. అండ్ నార్మల్ ఫోటోకి అండ్ అదే క్రోమా బూస్ట్ పిక్చర్ కి అండ్ చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. క్రోమా బూస్ట్ పిక్చర్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకు రియల్ గా కలర్స్ కానీ అండ్ అదేవిధంగా బూస్ట్ చేసి చూపిస్తుంది. అండ్ కాంట్రాస్ట్ కానీ బ్రైట్నెస్ కానీ డైనమిక్ రేంజ్ అనేది చాలా బాగా కనబడుతుంది అయితే తనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఏదైతే రియల్మీ మొబైల్స్ లో యూజ్ చేసిన క్రోమా బూస్ట్ టెక్నాలజీ అండ్ టీవీలో కూడా యూజ్ అయితే చేయడం వల్ల మనకు మరింత మెరుగైన పిక్చర్ కనబడుతుందని అయితే అండ్ మాధవ్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో మరి ఎంత చెప్పినా కూడా మనం రియల్ గా చూస్తే మాత్రం అండ్ ఆ పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉందనే గురించి అయితే మనం అయితే చర్చించుకోవచ్చు. బట్ నేను ఇప్పుడైతే పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా అయితే ఉందో చెప్పట్లేదు. బట్ ఈ యొక్క క్రోమా బూస్ట్ టెక్నాలజీ ఆ విధంగా ఉపయోగపడుతుంది చెప్పడం అయితే జరుగుతుంది. ఈ రెండు టీవీలు వచ్చేసరికి 400 నిట్స్ అయితే అంటున్నారు కానీ ఇక్కడ 400 నిట్స్ అయితే కాదు ఫ్రెండ్స్. అది ఒకటి గమనించాలి. ఇక్కడ అప్ టు అనేది ఇచ్చారు. సో అప్ టు అంటే 400 వరకు నిట్స్ వరకు అయితే వస్తుంది. కానీ మరి వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఎంత వరకు వస్తుంది ఈ యొక్క టీవీలో అండ్ 350 అయినా రావచ్చు, 280 అయినా రావచ్చు, ఈ విధంగా తక్కువ అయితే రావచ్చు. అంతేగాని ఎగ్జాక్ట్లీ ఈ టీవీని 400 నిట్స్ తోటి అయితే తీసుకుని అయితే రాలేదు. ఎగ్జాక్ట్లీ 400 నిట్స్ తో తీసుకొచ్చుకుంటే మాత్రం అండ్ సూపర్ గా అయితే ఉండేది. అండ్ ఎందుకంటే మనకు 4K టీవీలలో ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఉన్న టీవీలకి 400 నిట్స్ బ్రైట్నెస్ వచ్చినా కూడా సూపర్ పిక్చర్ క్వాలిటీ అయితే అందిస్తుంది. అండ్ అదేవిధంగా వీళ్ళు యూజ్ చేసే క్రోమా బూస్ట్ టెక్నాలజీ కూడా యూజ్ చేయడం వల్ల మరింత మెరుగైన పిక్చర్ అయితే ఇస్తుంది. కానీ వీళ్ళు అప్ టు 400 నిట్స్ వరకు అయితే తీసుకుని అయితే వచ్చారు ఇక్కడ మాత్రం. అండ్ మనం అయితే గుర్తుంచుకోవాలి అండ్ ఈ యొక్క టీవీ తీసుకునేటప్పుడు. అండ్ అదేవిధంగా ఈ యొక్క టీవీలో వచ్చేసరికి మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్కి 64-bit Quad-core ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ దీంట్లో యూజ్ చేసిన CPU వచ్చేసరికి అండ్ ARM Cortex-A53
53 CPU అయితే యూజ్ అయితే చేశారు. అండ్ దీంట్లో GPU విషయానికి వచ్చినట్టయితే Mali 470 GPU అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. 1GB ర్యామ్ అండ్ అదే 8GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంది. అట్లీస్ట్ 1.75 GB ర్యామ్ అయినా అండ్ 16GB ఇంటర్నల్ మెమరీ తీసుకొచ్చుకుంటే అల్టిమేట్ అయితే ఉండేది ఈ యొక్క టీవీస్ అనమాట. బట్ వీళ్ళు వచ్చేసరికి 1GB అండ్ 8GB ఇక్కడనే స్ట్రక్ అయితే అయిపోయారు. ఎందుకంటే LED టీవీస్ అని ఇక్కడనే స్ట్రక్ అయితే అవుతున్నారు. బట్ అట్లీస్ట్ మనకు 1.75 GB అన్న పెంచుంటే అండ్ 8GBని అట్లీస్ట్ 16GB చేస్తుంటే సూపర్ అయితే ఉండేది. కానీ ఇక్కడ మిస్టేక్ అయితే చేశానైతే చెప్పుకోవచ్చు. అండ్ ఈ రెండు టీవీలో వచ్చేసరికి 64 వాట్స్ అండ్ Quad-core స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఏకంగా 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. రెండు వచ్చేసరికి ఫీటర్ కి అయితే వర్క్ అయితే, రెండు వచ్చేసరికి బేస్ ని ఇన్స్ట్రుమెంట్స్ ని తీసుకురావడానికి అయితే సూపర్ అయితే వర్క్ అవుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ రెండు టీవీలో వచ్చేసరికి మనం రిచెస్ట్ సౌండ్ అయితే వింటాం అండ్ సరౌండ్ సౌండ్ కూడా సూపర్ అయితే వింటాం అని అయితే మాధవ్ సైట్ అయితే ఈ ఈవెంట్ లో చెప్పడం అయితే జరిగింది అనమాట. బట్ ఏదైనా ఏమైనా కానీ మనం ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ని వింటే మాత్రమే చెప్పొచ్చు ఏ విధంగా ఉన్నాయని. కానీ నాకు ఒపీనియన్ ఏంటంటే ఏ టీవీ పర్చేస్ చేసినా కానీ మనం సౌండ్ బార్ పెట్టుకుని హోమ్ థియేటర్ పెట్టుకుని చూస్తేనే ఆ మజా అయితే ఉంటది. కానీ వీళ్ళు ఇచ్చిన ఏదైతే స్పీకర్స్ అయితే ఉంటాయో అవి రియల్ టైమ్ స్పీకర్స్ అయితే కావాలైతే నా యొక్క ఒపీనియన్ అనమాట. బట్ మనం ఎప్పుడైనా కానీ సౌండ్ బార్ కానీ హోమ్ థియేటర్ పెట్టుకుని అయితే చూడాల్సిందే. ఈ టీవీ వచ్చేసరికి HDR10 కి అండ్ HLG సపోర్ట్ కూడా మనకు రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ మరి ఈ యొక్క టీవీ వచ్చేసరికి OTT యాప్స్ కూడా అయితే సపోర్ట్ అయితే చేస్తాయి ఫ్రెండ్స్. OTT యాప్స్ అనగా వచ్చేసరికి ప్రైమ్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అండ్ అదేవిధంగా హాట్‌స్టార్ ప్లస్ డిస్నీ ఇవి కూడా అయితే ఉన్నాయి కదా, అన్నిటికైతే సపోర్ట్ అయితే చేస్తాయి. మన డెడికేటెడ్ బటన్ రిమోట్ లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. గూగుల్ అసిస్టెంట్ కూడా అయితే వర్క్ అవుతుంది. అండ్ గూగుల్ అసిస్టెంట్ కూడా డెడికేటెడ్ బటన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇన్బిల్ట్ గూగుల్ క్రోమ్ కాస్ట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అండ్ ఈ విధంగా ఇచ్చారు. మన కనెక్టివిటీ విషయంలో మాట్లాడుకున్నట్టయితే కనెక్టివిటీ కూడా అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ అండ్ AV ఇన్పుట్ పోర్ట్స్ అండ్ ఎథర్నెట్ పోర్ట్ అండ్ అదేవిధంగా డిజిటల్ ఆడియో అవుట్పుట్ పోర్ట్, 3.5mm జాక్ పోర్ట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అండ్ ఈ బ్లూటూత్ విషయానికి వచ్చినట్టయితే ఈ బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.0 వర్షన్ తో రావడం జరుగుతుంది. ఇది అప్డేటెడ్ వర్షన్. అండ్ అదేవిధంగా ఈ యొక్క టీవీ వచ్చేసరికి 2.4 GHz కి వైఫై, సింగిల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ అయితే చేయదు. ఓన్లీ సింగిల్ బ్యాండ్, అది కూడా 2.4 GHz కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఈ విధంగా అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ ఈ యొక్క టీవీలో సో మరి రెండు టీవీలలో మనం ఏ టీవీ తీసుకోవాలి, 30 inches టీవీ తీసుకోవాలా, 40 inches టీవీ తీసుకోవాలా అనే దాని గురించి మాట్లాడుకోవాలంటే అండ్ స్పెక్స్ పరంగా చూసుకున్నట్లయితే అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే ఏదైతే 30 inches టీవీ అయితే ఉందో అది వచ్చేసరికి మనకు 12,999 అంటే 13,000 రూపీస్ లో అవైలబుల్ గా అయితే ఉంది. కాబట్టి ఈ స్పెక్స్ కి అండ్ ఆ యొక్క మనీకి వర్తబుల్ అనేది చెప్పుకోవచ్చు. కానీ అయినా కూడా నా యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ 11,000 రూపీస్ లో తీసుకొచ్చుకుంటే ఇంకా ఈ యొక్క 32 inches టీవీ సూపర్ గా అయితే ఉండేది ఈ యొక్క స్పెక్స్ కి దీనికి. బట్ ఫుల్ హెచ్డీ టీవీ గురించి అయితే మాట్లాడుకోవాలి. అండ్ 43 inches ఫుల్ హెచ్డీ ఇది వచ్చేసరికి దీని ప్రైస్ విషయంలో మాట్లాడుకోవాలంటే 21,999 ఇది ఫుల్ హెచ్డీ. బట్ ఇక్కడ వచ్చేసరికి స్పెక్స్ ఓకే, స్పెక్స్ అయితే ఓకే, కానీ ఇక్కడ ఫుల్ హెచ్డీ మనకు 21,999 అనమాట. ఇది ఎక్కడ అన్యాయం బ్రో నాకు ఇది అర్థం కాలే. ఎందుకంటే 21,999 43 అండ్ ఫుల్ హెచ్డీ టెక్నాలజీ, ఫుల్ హెచ్డీ టీవీ. బట్ మనం 43 inches ఐఫాల్కాన్ లో 22,000 లో అయితే లభిస్తుంది. అండ్ దాంట్లో కూడా మనకి HDR10 ఆప్షన్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా డాల్బీ ఆడియో, DTS HD సపోర్ట్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఏవైతే OTT యాప్స్ ఉన్నాయో ఆ OTT యాప్స్ అన్ని సపోర్ట్ తోటి రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ 43 inches 4K టీవీ ఫ్రెండ్ అండ్ సూపర్ గా అయితే ఉంది. అండ్ మన ఛానల్ ఒకసారి 55 inches అన్బాక్సింగ్ అయితే చేశాను. అండ్ ఒకసారి చూడండి అన్బాక్సింగ్ చూస్తే దాంట్లో స్పెక్స్ అయితే తెలుస్తాయి. 43 inches తీసుకోవచ్చా తీసుకోకూడదు అనే దాని గురించి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక 2,000 ఎక్స్ట్రా చేసుకుంటే మాత్రం మనకు VU ప్రీమియం 4K టీవీ లేటెస్ట్ వర్షన్ 2020 అది అల్టిమేట్ అయితే ఉంటుంది. ఇంకా 2,000 వేసుకుంటే ఎందుకు తీసుకొచ్చారో నాకు అయితే అర్థం కాలేదు. రియల్మీ వచ్చేసరికి మరి ఏ విధంగా తీసుకొని అయితే వచ్చిందో అర్థం కావట్లేదు. అయినా కూడా వీళ్ళు ఏదైతే 21,999 రూపీస్ లో అండ్ ఫుల్ హెచ్డీ తీసుకురాకుండా 4K టీవీ తీసుకొస్తే ఇంకా సూపర్ గా అయితే ఉండేది. నేనైతే ఒప్పుకునేది రియల్మీకి అయితే ఇలా చప్పటైతే కొట్టిని. అట్లీస్ట్ 55 inches QLED తీసుకురాకపోయినా కానీ 43 inches 4K టీవీ తీసుకొచ్చారు ఈ యొక్క స్పెక్స్ తోటి అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఓకే అనిపించవచ్చు. బట్ ఇక్కడైతే వీళ్ళైతే మనని ఒక దోచుకోవడం అనేది చెప్పుకోవచ్చు. కానీ నేనైతే 32 inches టీవీ అయితే సజెస్ట్ అయితే చేస్తాను, రియల్మీ టీవీ. అండ్ అదర్వైజ్ 43 inches అయితే తీసుకోకండి. తీసుకుంటే మాత్రం మీకు ఎగ్జాక్ట్లీ 22,000 ఉంది, మీ దగ్గర మనీ ఉందనుకుంటే మాత్రం ఇది కొత్త టీవీ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్. అండ్ ఐఫాల్కాన్ ఓల్డ్ టీవీ అయినా కానీ సూపర్ స్పెక్స్ అండ్ పిక్చర్ క్వాలిటీ
కూడా బాగా అయితే ఉంటుంది. ఇంకా 2000-3000 ఎక్స్ట్రా వేసేసుకోవాలనుకుంటే మాత్రం వియూ ప్రీమియం అండ్ 2020 మోడల్ అయితే ఉంది కదా, నేను ఇక్కడ 55 ఉంది అండ్ 43 ఇంచెస్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది, అది తీసుకోండి. అంతకు తప్పించి కానీ అండ్ వేరే టీవీస్ అయితే అంతకు తప్పించి కానీ అండ్ ఈ యొక్క 43 ఇంచ్ ఫుల్ హెచ్ టీవీ అయితే తీసుకోకండి. ఒకవేళ వియూ ప్రీమియం తీసుకోకపోతే అయినా కూడా మోటరోలా ఉంది అండ్ అదేవిధంగా మనకు ఎంఐ టీవీ 4X 2020 ఎడిషన్ కూడా అయితే ఉందన్నమాట. ఇలాంటి టీవీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అండ్ చెక్ చేయండి అండ్ ఖచ్చితంగా మీకు మంచి 43 ఇంచెస్ 4K టీవీ అయితే వస్తుంది ఆ యొక్క ప్రైస్ లో అనమాట. 32 ఇంచెస్ టీవీని కూడా మనకు ఒక 2 వీక్స్ ఆగి తీసుకోండి. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అండ్ అదేవిధంగా మన తెలుగులో కూడా అండ్ అదర్ హిందీలో కూడా ఈ యొక్క 43 ఇంచెస్ టీవీ కూడా అండ్ 32 ఇంచెస్ టీవీని అండ్ అన్బాక్సింగ్ అయితే ఉంటాయి అనమాట. సో అక్కడ చూడండి, చూసేసిన తర్వాత పిక్చర్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తుంది వాళ్ళైతే క్లియర్ గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. జెన్యూన్ అయితే ఎవరైతే చెప్పారో వాళ్ళది వినండి, విన్న తర్వాత అండ్ ఖచ్చితంగా ఆ టీవీని ఒక 2 వీక్స్ తర్వాత తీసేసుకోండి. ఇంకేమైనా ఈ యొక్క టీవీస్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను కూడా సెర్చ్ చేస్తాను అండ్ ఫ్లిప్కార్ట్ లో అండ్ అన్ని విధంగా సెర్చ్ చేసి మీకు మరొక వీడియో అయితే చేయడం అనేది జరుగుతుంది అనమాట ఖచ్చితంగా. సో ప్రైజ్ విషయంలో రియల్మీ అయితే అసలు మనకు చాలా చాలా అన్యాయం చేసిందని చెప్పుకోవాలి. చాలా చాలా అన్యాయం చేసి అండ్ ఓన్లీ ఎల్ఈడి టీవీ తీసుకొచ్చింది అండ్ ఎలాంటి క్యూఎల్ఈడి టీవీ తీసుకురాకుండా అట్లీస్ట్ 4K ఎల్ఈడి టీవీ తీసుకురాకుండా అన్నమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, నా యొక్క ఒపీనియన్ అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయగలుగుతారని అండ్ అదేవిధంగా ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్ లో అదర్ సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయగలుగుతారని కోరుకుంటున్నాను. అండ్ వీడియో చూస్తూ అలాగే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. సో ఇదన్నమాట, అండ్ ఇంకో వీడియో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్.